ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక కీలకమైన సూచన జారీ చేసింది. ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న ఈ టికెట్ను స్క్రీన్ షాట్ తీసి లేదా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకుని దాన్ని అసలు టికెట్గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం వాట్సాప్ స్క్రీన్ షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన చిత్రం మాత్రమే చూపిస్తే అది చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ తనిఖీ సమయంలో కేవలం స్క్రీన్ షాట్ మాత్రమే చూపిస్తే టికెట్ లేనట్లుగానే పరిగణించి రైల్వే చట్టాల ప్రకారం భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ స్క్రీన్ షాట్లు లేదా ఫార్వర్డ్ చేసిన చిత్రాలను సులభంగా ఎడిట్ చేయడానికి, మార్పులు చేయడానికి ఆస్కారం ఉందని, అలాగే ఒకే చిత్రాన్ని ఎక్కువ మందికి పంపి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల టికెట్ ఎగ్జామినర్లు వీటిని ప్రామాణికంగా తీసుకోరు. అయితే ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సమాచారం కోసం వాట్సాప్లో పంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రయాణించే వ్యక్తి వద్ద మాత్రం టికెట్ తనిఖీ సమయంలో అసలైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సురక్షిత ప్రయాణానికి ప్రయాణికులు రైల్వే వారు అంగీకరించే అధికారిక పత్రాలను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ యాప్లో కనిపించే అసలు ఈ టికెట్ బుకింగ్ సమయంలో మొబైల్కు వచ్చిన అధికారిక SMS, ఈ టికెట్ ప్రింటెడ్ కాపీలలో ఏదో ఒకటి చూపించాలి. వీటితో పాటు ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడి కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ప్రయాణానికి ముందే ఫోన్లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని, అత్యవసర పరిస్థితుల కోసం టికెట్ ప్రింట్అవుట్ దగ్గర పెట్టుకోవడం మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.